నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ బ్లాగ్స్. గాయస్, ఈరోజు సాటర్డే అనగానే ఇద్దరు క్లీనింగ్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. అండ్ ఈరోజు సండే, ఈరోజు సాటర్డే కాబట్టి మేము కొంచెం కరీంనగర్ కూడా పోతున్నాం అన్నట్టు. ఇంకా ఆల్మోస్ట్ 4 ఎంత అవుతుందా టైం? 6 అవుతుంది. అలా జిమ్కి లేట్గా వచ్చిన. సంతోష్ రా, ఏమైనా పొద్దుగా వచ్చినా? ఎందుకు? పిల్ల దగ్గరికి పోయేది కదా. సరే, మీ అమ్మ పోయినాక మీ నాన్నమ్మకి చూపి ఈ మాట. అది మాదేశ్. అరే మాదేశాడు, మనం ట్యాగ్ చేసాం అనుకో, ట్యాగ్ చేసేలేడు రాడు, చేసేలేడు, లైక్ కొడుతుంది అంతే. ఇన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. గాయస్, ఏవో మన వాళ్ళు అయితే లెగ్స్ చేస్తారు. హాయ్ జిగ్నేష్, హాయ్ రాకిల్, హాయ్ జిగ్నేష్. ఏంది మీలోళ్ళే ఎప్పుడు? ఏమయ్యా అద్దాల పిల్లగా ఏం సార్ అది? మెల్ల వేయాలి, మెల్ల అట్లా వేయద్దు. అసలే మళ్ళా టీచింగ్ వేయాల. సార్ ఏమంటారు? ఏం సార్ అది? రేపు హాలిడే. గుడ్. ఈరోజు మనది బయట ట్రై, కానీ ఈరోజు సాటర్డే కూడా క్లీనింగ్ ఉంటాయి కాబట్టి చెప్తున్నారు క్లీనింగ్ చేయాలి. యాక్చువల్లీ జిమ్ నుంచి ఆ వ్యూస్ ఎట్లుందో క్రేజీ ఉంటుంది అసలు. ఇట్లా ఏమో ఈరోజు వర్కౌట్ వచ్చి బయట ట్రై కాబట్టి జర పుషప్స్ పుల్అప్స్ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే పుషప్స్ అయితే చేస్తున్నా. 2 sets అట్లా చేసి జర కొంచెం వార్మప్ కోసం. ఒక 2 sets పుల్అప్స్ కూడా వేద్దామని చేస్తున్నా, ఎందుకంటే కొంచెం బైసెప్ యాక్టివ్ అవుతుందని చెప్పి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ కర్ల్స్. ఏంటంటే బార్బల్ కర్ల్స్ చేసినప్పుడు వైడ్ ఇట్లా పట్టుకోవద్దు, జస్ట్ మంచిగా ఇట్లా దగ్గరికి పట్టుకొని చేస్తేనే నీకు బైసెప్ ఇట్లా కర్వ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, గైస్, ట్రైసెప్కి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుష్ డౌన్. మంచిగా ఇట్లా 1 సెకండ్ ఇట్లా మంచిగా పట్టుకొని కిందికి పుష్ చేయాలా. 1 2. సెకండ్ వేరియేషన్ వచ్చేసి రీచర్కల్స్ చేస్తున్నా. ఈడు వరకే రావాలి చేతు, మరి కింది కావద్దు, ఎందుకంటే మజిల్ తీరే అవకాశాలు ఉంటాయి. సైడ్ ట్రైసెప్కి సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. థర్డ్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కల్స్. మంచి స్ట్రైట్ ఉండి నీట్గా చేయాలి. గాయస్, ట్రైసెప్కి థర్డ్ వేరియేషన్ వచ్చేసి రో పుష్ డౌన్. మంచిగా కిందికి పుల్ చేయాలా. ఇంకా లాస్ట్కి ఫోరామ్ కూడా ట్రైన్ చేస్తున్నాం, ఎందుకంటే బైసెప్ చేసినప్పుడు ఫోరామ్ పైన పడుతుంది, కానీ కొంచెం ఇంకా ట్రైన్ చేస్తే ఇంకా మంచి అవుతాను. గాయస్, ఈరోజుకి డన్ ఫర్ ది డే. ప్రోటీన్ అయితే ఆగేస్తున్నా. చాలా లేట్ అయిపోయింది వర్కౌట్ చేయడానికి, కానీ ఏం అశ్వక్ ఇట్లాంటి వాళ్ళు వీడియో డిస్టర్బ్ చేశారు అన్నట్టు, అందుకే కంటెంట్ సరిగ్గా రాదు. చలో డన్. ఇంకా కొంచెం పీటీస్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఏదో సీరియస్ డిస్కషన్లు ఉన్నారు అప్పటి నుంచి. ఏం డిస్కషన్ పెడతారా మీరు? నైట్ తాగుదాం వద్దానా? సిగ్గున్నాదరా? జిమ్ చేస్తూ తాగుతారా? ఈ వెనకాల ఒక హీరో అనిపిస్తారు. తాగుడు బంద్ చేయమంటే జిమ్ బంద్ చేస్తారా? వేస్ట్ ఫెలోస్ ఉన్నారా మీరు అయితే. ఆల్మోస్ట్ 12 అవుతుంది.
ఇంకా ఇటు ఇటు అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా ఉంది, ఇంకొక 1 అవర్ పడుతుందేమో. ఈ రోజుకి చలో వెళ్దాం ఇంటికి. పోయి కొంచెం తినేసి పడుకొని మళ్ళా మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం వచ్చి క్లీనింగ్ చేయాలి. మార్నింగ్ సెక్షన్ ఈస్ డన్. గాయస్ మేమైతే ఉప్పల్లో ఉన్న సత్యబాబు బిర్యానీకి అయితే వచ్చేసినాం అన్నట్టు. అసలు క్రౌడ్ చూస్తే మాత్రం మాకు పిచ్చిలేసిపోయింది. ఇంత అసలు బాగుంటుందా బాగాలేదా అని సౌమ్యన్ అయితే అసలు నవ్వుతుండే, ఏంది క్రౌడ్లో మనం తినగలుగుతామా లేదా అని. కానీ ముక్కలు చూస్తేనైతే అక్కడనే తినాలనిపించింది. యాక్చువల్గా పార్సల్ తీసుకుంటే బాగుంటుందంట, కానీ మేమైతే ఇంకా ఆన్నే తిన్నీకైతే ట్రై చేసినాం. ఇంకా మొత్తానికైతే తిన్నాం, కానీ క్రేజీ ఉండే టేస్ట్ అయితే. ఇంకా మనోళ్ళు అయితే గట్టిగా ఎక్కించి పడేసిర్రు. ఏంటంటే బాగుండే అసలు, ఈ రైస్ వాళ్ళు సర్వ్ చేయడం కానీ ఎగ్స్ కానీ అసలు క్రేజీ ఉండే. మంచిగా తిన్నాం. ఫుడ్ అయితే పెట్టొచ్చు మంచిగా, జర పైసలు అయితే కూడా మంచిగా తక్కువ అయింది. మంచిగా ఉండే, క్రేజీ ఉండే. ఇంకా తిన్న తర్వాతనైతే మేము జూడాకైతే వచ్చేసినాం భయ. ఇక తెలుసు కదా షాపింగ్ అంటే ఎట్లుంటుందో. ఎన్ని చూసినా ఇలా తొడవదు. కాకపోతే ఎన్ని చూసినా ఒకటైతే కొనుక్కొని వచ్చింది సౌమ్య మాత్రం. ఇంకా దీనికైతే బిల్లు కట్టేసి చలో వెళ్దాం ఇంటికి. ప్రవీణ్ ఏమైనా కావాలా? ఏం కావాలి చెప్పు. అమ్మాయిలు కాకుండా ఏమన్నా అడుగు. అమ్మాయిలే కావాలా? అని క్లిప్స్ కానీ డ్రెస్ కానీ ఏవి ఏం చేసుకుంటావు? ఎవరికో? ఏంటి కోపంగా చూస్తున్నావు? నువ్వు పిలిచినావు అసలు? పిలిచిన సౌమ్య ఏడికి? బిర్యానీ. యాక్చువల్లీ సత్యబాబు బిర్యానీ పోయింది, బాగుంది, క్రేజీ ఉంది చికెన్ అయితే. మీరు కూడా ట్రై చేయండి వెళ్ళి. ఎంజాయ్ గులాబ్ జామున్ అని గడగడాలంటే. హాయ్ బ్రో, హాయ్. ఏం సంగతి, ఏమో కూర్చున్నారు మరి? గాయస్ యాక్చువల్లీ వీళ్ళంతా ఈవినింగ్ సెషన్ అన్నట్టు. ఈవినింగ్ సెషన్ వీళ్ళంతా టైంపాస్ చేస్తారు, టైంపాస్ క్యాండిడేట్స్. మరి వర్కౌట్ చేస్తలేరు కదా, మరి ఎందుకు టైంపాస్ చేస్తారు? టైంపాస్ ఎందుకు చేస్తారు? ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా మేము బయలుదేరాలి, కరీంనగర్కి వెళ్తున్నాం అది ఈరోజు. సో అట్లా అని చెప్పి గోయింగ్ టు కరీంనగర్ టుడే. చలో బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంటికి పోయేటప్పుడు. ఓకే డన్. మేము ఎక్కడికి పోతున్నాం? కరీంనగర్ పోతున్నాం. ఎందుకు కరీంనగర్? ఎవరింటికి వస్తున్నావు? సామాన్లు ఎందుకు గిన్నెగానం? 2 రోజుల పెళ్ళి గిన్నెగానం సామాన్లు ఎందుకు? లెట్స్ గో గాయస్. కరీంనగర్ అయితే బయలుదేరినాం. బంక్ వచ్చినాం పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఇంకా కరీంనగర్ వెళ్ళినా ప్రతిసారి పెట్రోల్ కొట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఫ్యూయల్ తక్కువ ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా టైర్లో ప్రెషర్ కూడా తక్కువ ఉంది, 30 ఉందండి. సో టైర్లో ప్రెషర్ కూడా పెట్టించేసి లెట్స్ గో టు 2500 కొట్టిస్తే 489, అంటే ఆల్మోస్ట్ మనకి 55 ఉండే, ఇప్పుడు 489 వచ్చిందంటే, అంటే 430 కిలోమీటర్స్ వచ్చినట్టు. హెయిర్ కూడా అవసరం లేదనుకుంటున్నా, కానీ పెట్టిద్దాం, చూద్దాం. సౌమ్య ఏమైంది అల్లు కూర్చున్నావు? వెళ్తామా? 10 వరకు, 10:30 అట్లా వెళ్ళాలి. నో వెయిటింగ్. ఓకే. అసలు ఎప్పుడు ఈ హైదరాబాద్ వచ్చినా కూడా ఇంత ట్రాఫిక్ ఎప్పుడు ఉండదు, కానీ ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ ఉంది. సాటర్డే కాగానే వీళ్ళంతా ఎడిపోతారేమో, నాకైతే అర్థమే కాదు. ఇంతగానమ్మా, ఓ అమ్మని ఫుల్ ట్రాఫిక్ అసలు. ఇగో ఫుల్ పిచ్చి ఉంది ట్రాఫిక్ ఈరోజు. పాపం సౌమ్య పరిస్థితి స్లీప్. ఇది హైదరాబాద్ టోల్ అన్నట్టు. మేము డైరెక్ట్గా షామీర్పేట్ దగ్గర అక్కడ దిగుతాము, అవుటర్ రింగ్ రోడ్. ఇంకా డైరెక్ట్ కరీంనగర్ తొందర వెళ్ళిపోవచ్చు, అంటే 2.5 hours 2 hours వెళ్ళిపోవచ్చు.
లెట్స్ గో. అసలు అవుటర్ ఎక్కుతుంటే మజా వస్తుంది, కార్ తొక్కొచ్చు, కానీ మెల్లనే పోతాం. ఎందుకంటే జర మెల్ల పోతేనే సేఫ్ అవుతాం అన్నట్టు, డ్రైవ్ సేఫ్. ఫైనల్లీ కరీంనగర్ అయితే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే టైము 10:44 అవుతుంది. అంటే మనం ఎప్పుడు బయలుదేరినాం చెప్పు? 8 అయింది అనుకుంటా. 7 అంటే 7కి లేదు, 8 అయింది మనం బయలుదేరేటప్పుడు. 8 అయింది అనుకుంటా. సో వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం బాదం మిల్క్ తాగాం. మన బాదం మిల్క్ ఉంటాయి కదా మన ప్లేస్, బాదం మిల్క్ తాగేసి వెళ్ళిపోవాలి ఇక. లెట్స్ గో. లాస్ట్ టైం తప్పిపోయినాం కదా, కొంచెం ముందుకు వెళ్ళినాం. ఈసారి అయితే మనం పక్కా అక్కడనే ఆగిపోవాలి. కూల్ హబ్ అనేది ఉంటుంది కదా. ఎస్ కూల్ హబ్, మార్కెట్ హియర్, కూల్ హబ్ ఇదే. సో మనం తాగేసి బస్ స్టాండ్ దాటిన తర్వాత స్వామి చెప్తుంది. దిస్ ద కూల్ హబ్. బాగుందా బాదం మిల్క్? తాగు. గైస్ ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఇదే మా ఇల్లు. సో ఇంకా ఇక్కడ చాలా అయితే ఫుల్ ఉంది. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.